శ్రీ గురుభ్యో నమ. భగవద్గీత 3వ అధ్యాయం. ఈవేళ మనం 23వ శ్లోకాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేసుకుందాం. యది హ్యాకం న వర్తేయం యది హ్యాకం న వర్తేయం జాతు కర్మణ్యతంద్రితః మమ వర్త్మ్యానువర్తంతే మనుష్యాః పార్థ సర్వస్య. అర్జున, యాలయనగా నేనెల్లప్పుడూ జాగరూకుడనై కర్మయందు ప్రవర్తింపకపోయినచో మనుష్యులు సర్వ విధముల నా యొక్క ఆ మార్గమునే అనుసరించి వర్తించుదురు. కాబట్టి నేను సోమరినై కర్మములను ఆచరించక ఉన్నచో నేను పరులకు అపకారము చేసిన వాడిని అవుతాను. కనుక నేను కర్మాచరణ చేస్తూ ఉన్నాను. మీరు కూడా అదేవిధంగా ఎన్ని తెలిసినప్పటికీ కూడా, ఏ ఆశ లేనప్పటికీ కూడా, ఏది పొందవలసినటువంటి అవసరము లేనప్పటికీ కూడాను మానవులకు మార్గదర్శకమైనటువంటి కర్మములను చేస్తూ ఉండవలసినదే అని భగవానుడు ఇక్కడ చాటతెల్లు చేస్తూ ఉన్నాడు. అతంద్రిత తంద్రత అనగా సోమరితనము, అలసత, మత్తు, అట్టి సోమరితనము లేని స్థితియే అతంద్రత, జాగరూకరత అని భావం. శ్రీకృష్ణ పరమాత్మ తనకేమియు కర్మ చేయవలసిన అవసరము లేకున్నను మహాజాగరూకుడనై కర్మలను చేయుచున్నానని చెప్పిరి. యాలననిన తాను కర్మలను మానివేసినచో తక్కిన వారును మానివేసి అధః పతనమునొందుదురని వారి భావము. ఆ విషయముని ఈ శ్లోకమందాతడు వ్యక్తము చేసిరి. కనుకని మహనీయులు, ఆదర్శమూర్తులు, మహాప్రవక్తలు తమ తమ కర్మాచరణ విషయమున, ధర్మ ప్రవర్తన విషయమున అత్యంత జాగరూకులై ప్రవర్తించి వర్తించుతున్నారనుటకు ఇక్కడ ఏమాత్రం సందేహము లేదు. చరిత్రయే ఇందులకు ప్రబల నిదర్శనము అని మనకు తెలియబడుతుంది. మరియు అతీంద్రత అను పద ప్రయోగముచే ముముక్షువులు తమ సాధనలందు కడు సావధానముగా నుండవలెనని హెచ్చరిక చేయబడుతున్నది. ఏ కర్తవ్యము లేని భగవానుడే తన ఆచరణ విషయమున ఇంత అప్రమత్తులై ఉండ, ఇక సంసార బంధ విచ్చిత్తి కొరకై ఎంతయో కర్మ సాధన చేయవలసి ఉన్న సామాన్య జనులు ఎంత జాగరూకతతో కర్మను ఆచరించవలసి ఉన్నదో ఊహించుకొనవచ్చును. సాధన యందు తంద్రత పనికిరాదు. ఎందుకనగా జాగ్రత్తగా నున్నచో ఎటువంటి మేధావిని కూడా, అజాగ్రత్తగా నున్నచో ఎటువంటి మేధావిని కూడా మాయ పడగొట్టగలదు. ఇంద్రియములు మహాప్రబలమైనవి కాబట్టి అహర్నిశము వాని దెబ్బను ముముక్షువు కాచుకొని ఉండవలెను. ఎంతయో వివేకము, ఎంతయో జాగరూకత, ఎంతయో భగవత్ కరుణ ఈ సందర్భమున ఆవశ్యకములై ఉన్నవి. రాత్రి మేలుంబడినప్పుడు డ్రైవరు ఎంత అప్రమత్తముడై ఉండవలెను. రాత్రి ఒక డ్రైవర్గా ఉన్నవాడు, ఒక వెహికల్ను నడిపేటువంటి వాడు పగటి వేళ కంటే రాత్రి చాలా జాగరూకతగా ఉండవలెను, అప్రమత్తుడై ఉండవలెను. ఏ కొంచెము అజాగ్రత్త అతనిని ఆవరించినను, ఆపక్షమును సంభవించినను జనులందరికీ ఘోర విపత్తు ఎట్లు వాటిల్లునో అట్లే ముముక్షువులను తమ ఆధ్యాత్మిక సాధనలందు సోమరితనము వహించినచో గొప్ప పతనము చేకూరగలదు. కాబట్టి ఈ పదాన్ని ఇక్కడ ప్రయోగించవలసి వచ్చినది భగవానుడు. తాను ఆచరించు కర్మల విషయమై ఏ కాలమందును అజాగ్రత్త, అశ్రద్ధ
వహించకూడదు అని స్పష్టమవుతున్నది. అన్నీ సాధించిన వారే ఇట్లుండ, ఇక ఏదియో సాధించని సామాన్య జనులు ఎట్లుండవలను అనే ప్రశ్న మనం వేసుకోవలసి ఉంటుంది. నిరంతరము బహు జాగరూకులై ఉండవలెనని భావము. కనుకనే శాస్త్రములు ప్రమాదో వహి మృత్యు, ఇక్కడ ప్రమత్తత అజాగ్రత్త చావుతో సమానము అంటున్నాడు భగవానుడు అని శాస్త్రములు ఘోషిస్తూ ఉన్నాయి. భగవానుడు ఇదే చెప్తూ ఉన్నాడు. శ్రీ శంకర భగవత్పాదులను ఈ విషయమును గొప్ప హెచ్చరిక చేసి ఉండిరి. కాబట్టి మనం ప్రమాదో బ్రహ్మనిష్టాయాం న కర్తవ్యం కదాచన, ప్రమాదో మృత్యరీత్యా భగవాన్ బ్రహ్మణ సుతః అని వివేక చూడమని కూడా మనకు ఈ శాస్త్రాన్ని, ఈ సత్యాన్ని, ఈ సత్యవాక్కుని మనకు తెలియజేసింది. బ్రహ్మనిష్టయందు సోమరితనము పనికిరాదు అన్నాడు. అజాగ్రత్త ఎప్పుడూనూ పనికిరాదు అన్నాడు. అట్టి సోమరితనము మృత్యువుతో సమానమని భగవంతుడగు ఉత్తరవిచ్చాడు. మనం ఈ సత్యాన్ని ఆచతూచ పాటించాలి. కాబట్టి సాధకులు భగవానుడు తెలిపిన ఈ అతింద్రిత అను పదమును మరల మరల జ్ఞాపకము చేసుకొనుచు అప్రమత్తులై తమ సాధనను కొనసాగించవలెను అని మనకు తెలియబడుతూ ఉన్నది. ఏ అవసరము లేనటువంటి పరమాత్మ, ఏ కోరికలు లేనటువంటి పరమాత్మ ఎందుకు ఆచరించి చూపెట్టాడు? వెళ్ళ వేళల యందు మానవాళి కోసమే భగవత్ శంకరపాదులు కానించి నేటి తరము గురువుల వరకు కూడా మానవాళి కోసం ఎంతమంది పాటుపడలేదు? ద్వైత అద్వైత విశిష్ట అద్వైత అచల అన్ని మార్గములలో గురువులు వారిదైనటువంటి మార్గాన్ని వారు వెన్నుకొని వారు తరించి మానవాళిని తరించడానికి ఎంత కృషి చేశారు. మనము కూడా గురు చెంత చేరి గురువు చెప్పినటువంటి సత్యవాక్కులను విని ఆ వినినటువంటి వాక్యములను తన హృదయ గ్రంథి యందు నింపుకొని ఆ ప్రకారమే జీవన విధానం గడుపుతూ లేని వారై లేకనే జీవిస్తూ ఈ కర్మములన్నీ కూడా లేని వారికి లేకనే అందిస్తూ ఉండవలసినటువంటి ధర్మం అందరిపైన ఉన్నది అని ఇక్కడ మనకు ఈ యొక్క 23వ శ్లోకం 3వ అధ్యాయం మనకు తెలియపడింది. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.